రేపు కంటోన్మెంట్లో కనుక ఎలక్షన్స్ వస్తే తప్పకుండా ఆయన కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తారు. జై వాసవి. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రుడు, తోటి ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ గుప్తా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కూడా నా నమస్సుమాంజలి. మనమంతా వైశ్యులం, ప్రతి ఒక్కరూ రాజకీయాల గురించి మాట్లాడతాం, కానీ రాజకీయాల్లో హౌ టు సక్సెస్ అంటే ఏ విధంగా విజయం సాధించాలనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు పార్టీల పరంగా, కుల అంటే మన వర్గాల పరంగా, మన ప్రాంతంలో ఉన్న సంఘాల పరంగా మనం అందరం కూడా ఏకతాటిపై రావాల్సిన అవసరం వచ్చింది. రేపు కాచం సత్యనారాయణ అనే వ్యక్తి, మేము ఆ రోజు గాంధీ గారు దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తెచ్చాడో, ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం గురించి ఏ విధంగా కొట్లాడో, ఈ రోజు మన వైశ్య జాతికి ఆ రోజు తెలంగాణలో ఒక్క నాయకుడు, దాని తర్వాత వేలాది మంది ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మన ఈరోజు కాచం సత్యనారాయణ లాంటి మన వైశ్య సోదరులు ఎంతో మంది రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు వైశ్య సోదరుల గురించి, వైశ్య కుటుంబాల గురించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అందరి అభిప్రాయం తీసుకొని రాష్ట్రం మొత్తంలో కూడా వైశ్యులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి, ఇది ఈ రోజు కాదు, ఈ రోజు ప్రారంభం, ఈ యొక్క ఎన్నికల గురించే కాదు, ఇంతకుముందు మాట్లాడుతూ కూడా చెప్పాడు 2026లో ఈ యొక్క మనం ఏదైతే ఉందో అసెంబ్లీలో కూడా సీట్లు పెరగబోతున్నాయి. నేనున్న నియోజకవర్గం కంటోన్మెంట్, అది ఎస్సీ నియోజకవర్గం. నేను ఎన్నిసార్లు చేసినా ఒక బోర్డు మెంబర్ వరకే, ఒక కార్పొరేటర్ వరకే, అంటే ఒక కంటోన్మెంట్ బోర్డు మెంబర్ నిలబడగలుగుతా. అట్లా కూడా నేను 92లో నిలబడాను, ఓడిపోయాను. 2006లో నేను ఇచ్చాను 7 సీట్లు అందరికీ, కానీ నేను ఆ రోజు ఓడిపోయాను. బికాస్ ఆఫ్ నాకు కంటోన్మెంట్ ప్రాంతంలో నాకు ప్రత్యేకమైన బోయిన్పల్లిలో 450 కుటుంబాలు ఉన్నాయి. దానికి మా తమ్ముడే అధ్యక్షుడు ఆ రోజులలో, అయినా నేను ఓడిపోయాను. అంటే మన దాంట్లో ఐకమత్యం లేక, స్థానికంగా ఉన్న పాత కార్పొరేటర్ ఇతర కులస్తుడు, ఇంకో కులస్తుడు, కానీ మన దాంట్లో ఐకమత్యం లేదు. దయచేసి నేను చెప్పేదల్లా ఒకటే, ఈ రోజు కూడా సత్యనారాయణ చెప్పాడు ఇంతకుముందు, మన పర్సెంటేజ్ 4.5 ఉందని చెప్పాడు. అందరూ రెవెన్యూ మనం కడితేనే ప్రభుత్వం నడుస్తుందని చెప్పాడు. మనం కూడా ఎందుకు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయమని చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నామంటే, ఈరోజు మార్వాడీస్, గుజరాత్ గురించి మాట్లాడినప్పుడు మన వ్యాపారాలు నష్టపోతున్నాయి. మళ్ళీ ఒక్కసారి కూడా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుంచి కూడా మన కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక మీటింగ్ పెట్టుకుందాం, తొందరలో పెట్టుకొని అవేర్నెస్ తీసుకొచ్చి ఎంత విజయం సాధిస్తామనేది ఒక ప్రశ్న. దాంతో పాటుగా ఈరోజు రాష్ట్రంలో 4.5 ఉన్న వ్యాపారస్తులే కానీ ఇతరత్రులే కానీ ఒక ఉద్యోగం చేస్తున్న మన ట్యాక్స్ కట్ చేస్తున్నారు, చేస్తలేరా? మీరు ఆలోచించండి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మనం హెచ్చరిస్తున్నాం, మన వైశ్యులకు కూడా న్యాయం జరగాలంటే మనం కూడా ట్యాక్స్ హాలిడే కావాలని అడుగుతాం. వైశ్యులు ట్యాక్స్ కట్టగట్టి ప్రభుత్వాలు ఎలా నడుస్తాయి? మీకు వచ్చే బడ్జెట్లో, మనకున్న బడ్జెట్లో 4.5% వైశ్యులుగా ఖర్చు పెట్టాలి. రాబోయే కాలంలో మా సత్యనారాయణ గారు మాకు హోంవర్క్ ఇచ్చినా తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.